सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ఓం నమో నారాయణాయ. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనము చక్కగా ఈ జ్యేష్ఠ మాసంలో కనకధార స్తోత్ర పారాయణాన్ని చేసుకుంటున్నాము. చక్కగా వాటి యొక్క అర్థాలను కూడా తెలుసుకుంటూ చక్కగా పారాయణాన్ని చేసుకుంటున్నాము. ఎందుకోసము అంటే ఈ కనకధార స్తోత్రము పారాయణ చేసినట్టయితే చక్కగా సంపదలు కలుగుతాయి అని మనకు దీన్ని రచించిన ఆదిశంకరులే స్వయంగా ఫలశ్రుతినిచ్చారు. కాబట్టి దీన్ని మనం పారాయణం చేసుకుంటున్నాం. మనం అందరికి కావాల్సింది ఏముంది? ఆ లక్ష్మీదేవి కటాక్షం కావాలి, మనకు సంపదలు కలగాలి, ఈ లోకంలో చక్కగా ఉండాలి అంటే అందుకని మనం ఈ విధంగా పారాయణం చేస్తున్నాము. అప్పుడు ఆదిశంకరులు ఏ విధంగా అయితే పారాయణం చేసి ఆ ముసలామెకు అంటే పేద భక్తురాలికి ఆ సంపదలను అంటే దరిద్రంలో ఉన్న కొట్టుమిట్టాడుతూ ఉన్న తిండికి గతి లేని ఆమెను చూసి జాలిపడి ఆదిశంకర్లు చక్కగా అమ్మవారిని ప్రార్థించి ఆమెకు ఆ విధంగా సంపదలను చేకూర్చిందనమాట. మరి ఎందుకు సంపదలను ఆమె కోసమే ఇచ్చిందండి? మరి ఎవరికి చాలామంది ఉంటారు కదా అంటే, మరి ఆమె ఒక చిన్న ఉసిరికాయను దానం చేసింది. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఆ ఉన్నది కూడా కాస్త దానం చేసిందంటే ఆమె ఆ విధంగా ఆ చిన్న ఉసిరికాయను దానం చేసిన ఫలితం ఆమెకు స్వయంగా లక్ష్మీదేవిని ప్రార్థించి ఆదిశంకర్లే సంపదలను సమకూర్చిండ్రు, వాళ్ళకు ఇప్పించారు. అంటే దాన మహిమ. మనం ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇస్తూ ఉంటేనే మనకు వస్తుంది, మనం కోరినవి మన దగ్గరికి వస్తాయి. మనం ఏది చేయనప్పుడు మన దగ్గరికి ఏది రాదు. అది మనం గుర్తించాలన్నమాట. ఇక్కడ ఆదిశంకరులు ఎందుకు అమ్మను కోరిండ్రు ఆమె గురించి అంటే అందుకోసం అన్నమాట. ఆమె దగ్గర ఉన్న ఆ దాన గుణాన్ని చూసి కరిగిపోయి వాళ్ళకు లేకున్నా కూడా ఆ ఉన్నదాన్ని వాళ్ళు భిక్షగా వేసింది ఆ అమ్మ. అందుకోసమని ఈ విధంగా చేసిందనమాట. అయితే ఇందులో మనము 18 శ్లోకాలు అర్థం తెలుసుకున్నామండి. ఇంకా 2 శ్లోకాలు ఇప్పుడు తెలుసుకుందాం. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లితాంగీం ప్రాతన్నమామి జగతాం జననీమశేష లోకాదినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లితాంగీం ప్రాతన్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీ అమృతాబ్ధిపుత్రీం. ఇది 19వ శ్లోకం అండి. దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. ఆ అమ్మ దిగ్గస్తివి కనక కుంభముఖావసృష్ట అంటే కనకము అంటే బంగారు కలశాలతోని నీరును పోస్తూ ఉంటే అమ్మ స్నానం ఆడుతూ ఉందట. మరి అటువంటి లతాంగి జగజ్జనని, మరి ఆ జగజ్జనని మరి లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుకు ఇల్లాలు. మరి ఆమె ఎక్కడ పుట్టింది? పాలకడలి యొక్క ఆ సముద్రుడి యొక్క కూతురు. పాలకడల నుంచి ఉద్భవించింది అమ్మ. అట్లా శ్రీ మహాలక్ష్మిని భగవతిని
పొద్దున్నే లేచి భక్తితో స్మరిస్తాను నేను అని చెప్తూ ఉన్నారు. అమ్మా తల్లి, నిన్నే పొద్దున్న లేవగానే చక్కగా నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను. ప్రాతర్ నమామి జగతాం జననీమశేష అంటున్నారు. అంటే ఓ జగజ్జనని, నిన్ను రోజు పొద్దున్నే లేవగానే ప్రాతకాలంలో, అంటే లేవగానంటే 10ంటికి లేచి కాదండి, లేవగానంటే సూర్యోదయంతో లేచి మొదట ప్రాతర్ నమామి అంటే ముందు ప్రాతకాలం లేవక ముందే, కళ్ళు తెరిచే ముందే మనము అరిచేతుల్లో కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకాన్ని చదువుకొని చక్కగా చూసుకుంటాం అన్నమాట. అట్లాంటి ఓ మహాలక్ష్మి అని ఇక్కడ చెప్తున్నారు. అయితే మరి ఈమె బంగారు కలశాలతోని ఎవరు తెస్తారట నీళ్ళు మరి మీకు అంటే, అభ్రము, కపిల, పింగళము అని 3 గజాలు ఉంటాయట. గజాలు అంటే ఏనుగులండి, అవి చాలా పెద్ద ఏనుగులు అన్నమాట. దిగ్గజాలు అంటారు వాటిని. అటువంటి దిగ్గజముల యొక్క భార్యలట ఆడ ఏనుగులు. అవి ఏం చేస్తాయట అంటే, బంగారు కలశాలను తీసుకొని పోయి పవిత్రమైన ఆకాశగంగాని తీసుకొస్తాయట. పట్టి తీసుకొచ్చి ఆ అమ్మకు స్నానం చేయిస్తాయట. మనం ఎప్పుడైనా ఫోటోలు చూస్తూ ఉంటాం కదా, 2 ఏనుగులు పక్కకు ఉంటాయి, పూలదండ పట్టుకొని, లేకుంటే ఇట్లా బంగారు కలశం పట్టుకొని, అదనమాట. ఆ ఏనుగులు వచ్చి అమ్మవారికి స్నానం చేయిస్తాయన్నమాట. అట్లా మరి పరిశుద్ధమైన జలము, గంగా జలం అంటే మనం పరిశుద్ధమైనది, ఇక్కడ కింద భూలోకంలో ఉన్నది కాదు కదా, అది ఆకాశగంగా, అక్కడికి పోయి తీసుకొస్తారట నీళ్ళు. మరి అనునిత్యము ఆ విధంగా స్నానం చేస్తూ ఉన్నట ఆ జగజ్జనని. మరి లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుకేమో ఇల్లాలయే, మరి పాలక్కడి నుంచేమో పుట్టింది కాబట్టి సముద్రుడికి కూతురు. అటువంటి శ్రీ మహాలక్ష్మిని, భగవతిని పొద్దున్నే లేవగానే అమ్మ నిన్ను తలుచుకుంటాను, నేను భక్తితో నమస్కరిస్తాను నీకు అని చెప్తూ ఉన్నారు. మరి మనం కూడా ఆ విధంగా చేయాలి. పొద్దున లేవంగానే ఏదో ఒకటి ఆలోచించుకుంటూ సెల్ ఫోన్ చూసుకోవడం కాదు, ఫస్ట్ కళ్ళు తెరవడంతోనే మన అరచేతులను చూసుకోవాలన్నట. కరాగ్రే వసతే లక్ష్మి అంటారు. ఈ చేతులకు చివరన ఉండేదాన్ని లక్ష్మి నివసిస్తుందట. అందుకే నెత్తి గోకకూడదు అంటారు ఈ వేళ్లతోనే, దరిద్రం అని. ఈ విధంగా దీని యొక్క అర్థం అండి. అటువంటి తల్లిని మనం పొద్దున్నే లేచి చక్కగా భక్తితోని స్మరించాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆదిశంకరులు. మరి ఇంకో శ్లోకాన్ని కూడా చదువుకుందాము. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయ. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయ. మరి దీని అర్థం కూడా యుద్ధం. కమలే అంటే కమల, ఓ కమలాదేవి, మరి ఈమె కమలాక్ష వల్లభే అంటే కమలాక్షునికి ఇష్టమైన దానివి, ప్రియురాలివి అని పిలుస్తూ ఉన్నారు. మరి త్వం కరుణాపూర అంటే నీ యొక్క కరుణా కటాక్షాలను అపాంగై అవలోకయ మామ కించనానాం అంటే మాపైకి ఒక్కసారి చూడు తల్లి, కాస్త మా వైపు ఆ కటాక్ష కరుణా కటాక్షం అంటే దయతో కూడిన ఆ కన్నులతోని మా అమ్మని ఒక్కసారి చూడు చాలు. అట్లా
చూస్తే ఏమవుతుంది మరి అంటే ఓర చూపు మెల్లగా ఇట్లా కొంచెం చూసినా కానీ మనము ఐశ్వర్యవంతులం అయిపోతాం. అమ్మ దృష్టి మన మీద పడితే అయిపోయాయి. అది అంటూ ఉన్నారు ఇక్కడ. మరి ఎందుకు చూడాలంటే అందరికంటే ముందు నేను పాత్రుడనైన వాడను, అందరికంటే ముందు నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను కాబట్టి నేను నీకు పాత్రుడనైనాను, అంటే నువ్వు ఇష్టపడ్డావు, మరి నీ కరుణకు నేను యోగ్యుణ్ణి. అందరికంటే ముందు నీ కృపకు నేనే యోగ్యుణ్ణి. ఎందుకు అంటే నువ్వేమేం చెప్పినావు అవన్నీ చేస్తున్నాం కదా. పూజ ఎలా చేయాలో చేస్తున్నాం, పొద్దున్న లేచి తలుచుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. కాబట్టి నీ కటాక్షానికి ప్రథమంగా ఎవరు పొందాలి? నేనే పొందాలి. నీ కృపకు అర్హుణ్ణి నేనే. అందరికంటే ముందు నేనే పాత్రుడనైనవాడా కాబట్టి నన్ను కటాక్షించు, కాస్త ఆ కరుణా కటాక్షం నా మీద కురిపించు అని ప్రార్థిస్తూ ఉన్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం ద్వారా. ఇదండి, ఇది 20వ శ్లోకము. మనకు 19, 20 ఈరోజు చెప్పుకున్నాము. అంటే ఈరోజు ఏం చెప్తూ ఉన్నారు మరి మనకు అంటే, ముందు శ్లోకంలో ఏం చెప్పారు? మనసా వాచా కర్మణ పూజ చేయాలి అని చెప్పారు కదా. ఇక్కడ ఏమో ఉదయాన్నే లేవగానే అమ్మను స్మరించాలి, అయితేనే అందరికన్నా ముందు మనం స్మరించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మాకు ఆ యోగ్యత ఉంది. అమ్మ నిన్ను పొద్దున్నే మేము ప్రార్థించినాం కాబట్టి నీ కరుణా కటాక్షాన్ని ముందు నా మీదనే చూపియాలి నువ్వు అని కోరుతున్నారు. మనం చూసినప్పుడే కదండి అడగగలము. కాబట్టి అందరూ కూడా పొద్దున్నే లేచి చక్కగా అమ్మవారిని స్మరించుకొని మంచం మించి లేవాలట. అదండి ఈరోజు పారాయణంలో తెలుసుకున్న 2 శ్లోకాలు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.